గవర్నమెంట్ ఉద్యోగుల్ని సింపుల్ గా ఉప్మాలో కరివేపాకులు తీసి అవతల పడేయచ్చా? అసలు వర్కౌట్ అవుద్దా? కానీ ఒక్క ఈమెయిల్ తోటి మీ ఉద్యోగం పోతే ఎలా ఉంటది? వినడానికి వింతగా ఉంది కదా. ఎస్, ప్రస్తుతం అమెరికాలో జరుగుతుంది అదే. ఏం జరుగుతుంది అంటే, ట్రంప్ ఎలాన్ మస్క్ కి ఓ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు. గవర్నమెంట్ డోజ్ అనే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి, అరే భయ్యా, ఇక్కడ ఎవడెవడు ఎంత తిన్నాడు, ఏం తిన్నాడు చెప్పు, అసలు ఏం జరుగుతుంది అమెరికాలో నువ్వు తెలుసుకోరా నాయన అంటే, తవ్వుతున్న కొద్దీ విషయాలు బయటపడుతున్నాయి అనమాట. సరే, అది వేరే విషయం. ఇప్పుడు ఏంటంటే, ప్రెసిడెంట్గా గవర్నమెంట్లో పనిచేసే ఎంప్లాయీని తీసే ధైర్యము ఏ కంట్రీలో అయినా ప్రెసిడెంట్లకి, ప్రైమ్ మినిస్టర్లకి అంత సింపుల్గా, అంత ఈజీగా ఉండదు. ఇప్పుడు మన కంట్రీలో గవర్నమెంట్ ఎంప్లాయీని పనిచేయని వాళ్ళని తీసేయలేరు. పని చేసినా చేయకపోయినా గవర్నమెంట్ వాళ్ళకి ఉద్యోగం పోతారు, జీతం వస్తుంది, పెన్షన్లు వస్తాయి. గవర్నమెంట్ మారినప్పుడల్లా ఓట్ల కోసం జీతాలు పెంచుతుంది. కానీ ఇక్కడ వచ్చేసేసి ఒక చిన్న